భలే సర్ప్రైజ్ ఇచ్చారండి. లుక్ బావుంది. ఇలాంటి లుక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదేంటంటే ఇందాకే 'పారడైజ్' సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ అయితే వచ్చింది. అది మన హీరోయిన్ 'కాయేదు లోహర్' గారి పోస్టర్ అనమాట. యాక్చువల్‌గా ఆవిడ ఫస్ట్ లుక్ అనుకున్న విధంగా అయితే లేదు. ప్యూర్ ఆపోజిట్‌గా అయితే ఉంది. అసలు అందరూ ఏమనుకున్నారంటే 'పారడైజ్' సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చిన రోజులు గనక మీరు గుర్తు చేసుకుంటే, ఆ టైటిల్ గ్లింప్స్‌లో చాలా రా లాంగ్వేజ్ అయితే ఉంటది. ఇంకా 'నాని' గారి ఎల్‌కే టాటూ ఇవన్నీ కూడా కొద్దిగా వివాదం అయితే క్రియేట్ చేసినియి. అయితే అప్పుడు చాలా మీమ్స్ అయితే వచ్చినియనమాట. 'నాని' గారి క్యారెక్టరే ఈ రేంజ్‌లో ఉందంటే, 'నాని' గారి తల్లి క్యారెక్టరే ఈ రేంజ్‌లో మాట్లాడుతుందంటే, ఇంక ఈ సినిమాలో 'నాని' గారికి ఆపోజిట్‌గా నటించే హీరోయిన్ ఎంత మాస్‌గా ఉంటదో, ఎంత మాస్‌గా మాట్లాడిద్దో అని ఒక వీడియోనైతే తెగ ఫేమస్ చేశారు. అదే ఎయిర్‌పోర్ట్‌లో ఒక ఆంటీ నుంచొని అందరిని బూతులు తిడతా ఉంటదనమాట. అయితే అందరూ ఆ రకంగా అయితే ఈ సినిమాలో హీరోయిన్ అయితే ఉంటదనుకున్నారు. ఇంకా ఈ సినిమాలో 'కాయాదు లోహర్' గారు హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది అని తెలియగానే ఇంక అందరూ తెగ ఊహించేసుకున్నారనమాట. ఆవిడ మాస్ లుక్‌లో ఎలా ఉంటది? ఆ స్లమ్‌లో ఆ చీర కట్టుకుని అందరిని బూతులు తిడతా ఉంటే ఎలా ఉంటది? ఈ రేంజ్‌లో అయితే ఊహించుకున్నారు. కానీ ఇందాకొచ్చిన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అందరికీ మబ్బులెడిపోయినాయి అనే చెప్పాలి. ఒక్కసారి ఆ లుక్ చూడండి. బ్రిటిష్ అమ్మాయిలేసుకునే ఆ కాస్ట్యూమ్స్ అయితే యేసుకుని అలా క్లాస్‌గా సైకిల్ తొక్కుతూ అయితే ఆ స్లమ్‌లోకైతే ఎంట్రీ అయితే ఇచ్చింది పాప. నిజంగా భలే క్లాస్‌గా ఉంది కదా లుక్కు. సడెన్‌గా చూస్తే తమన్నా గారిలాగైతే నాకైతే కనపడింది. అయితే రిపోర్టర్ అనుకుంటా. రిపోర్టర్ లాగే మనకైతే కనపడుతుంది. ఈ క్యారెక్టర్ పేరేంటంటే సుబ్బలక్ష్మి. ఆ ఎటైర్‌కి, ఆ పేరుకి సంబంధం అయితే లేదు. ఇంకా అది పక్కన పెడితే ఈ సినిమా ఏమైనా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే స్టోరీయా? లేకపోతే ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో జరిగే స్టోరీయా అనే డౌట్స్ కూడా మనకైతే వస్తున్నాయి. అసలు ఈ క్యారెక్టర్ ఏంటి? ఆ స్లమ్‌లోకి ఎందుకొచ్చింది? నిజంగానే రిపోర్టరా? రిపోర్టర్ అయితే ఒక ప్రమాదం గూడా ఉంది. ఒక రొటీన్ స్టోరీ లైన్ అయితే ఉంటదనమాట. ఒక పోలీస్ ఆఫీసరు రిపోర్టర్ లాగైతే స్లమ్‌లోకైతే అడుగుపెట్టి 'నాని' గారిని లవ్‌లోకైతే దింపి దాని తర్వాత 'నాని' గారి సీక్రెట్‌లన్నీ తెలుసుకొని పోలీసులకి అప్పచెప్పే ప్రమాదం గూడా ఉంది. అంత రొటీన్‌గా అయితే స్టోరీ అయితే ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. చివరాఖరికి మన జడల్ గర్ల్ ఫ్రెండ్‌నైతే వీళ్ళైతే చూపిచ్చేశారు. జడల్ వెడ్స్ సుబ్బలక్ష్మి. భలే ఉంది కదా! నిజంగా ఆ సుబ్బలక్ష్మి అనే పేరుకి ఆవిడ ఎట్టైర్‌కి అయితే సంబంధం లేదు. మరి ఆ స్టోరీ ఏంటి? ఆ కథ ఏంటనేది మనం సినిమాలో చూసైతే తెలుసుకోవాలి. మరి ఈ లుక్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ జేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.